దండాలు దండాలు దండాలులా మంచిగున్నారా? నేనైతే మీ అందరి దయతోటి జబర్దస్తున్నా కానీ ఇవాళ కూడా నేను పాపేపేట నుంచి ఒక ఎర్ర జెండా సూర్యునే తీసుకొని వచ్చిన. గైన పాటలు అయితే దళంలో కానీ ఉద్యమంలో కానీ ఎట్లాంటి పాటలు పాడిండంటే అట్లాంటి పాటలు పాడిండు. ఇగో ఎర్ర జెండా సూర్యుడు అని చెప్పచ్చు గీనను. అట్లనే పాపయ్యపేటలా ఈయన పేరు తెలవనోళ్ళు లేరు. గదేనుల్లా కన్నం ఎంకన్నన్న. గీ అన్న ఒక్కసారి పాట ఎత్తుకొని బల 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 హా అని అన్నాడనుకో మొత్తం దద్దరిల్లిపోవాలి. గట్లాంటి అన్నతోటి ఇగో ఇవాళ మనం మాట ముచ్చడి చేస్తానమంటే ఎట్లుండాలి మరి? చలో ఒక్కసారి అన్ననే అడుగుదాం. నమస్తే ఎంకన్న. నమస్కారం అన్న. మంచిగున్నావానే? బాగున్నాం. ముందుగాల నీకైతే ఉద్యమాది శనార్థులు. ఎంకన్నా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మీ పాత్ర అన్నట చాలా కీలకమైనదని మాకైతే తెలిసిందన్న. మరి ఆ ఉద్యమాలకు నువ్వు ఎందుకు వేను? నీకు పోవాలని ఎట్లా అనిపించింది? నీ బాల్యం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నువ్వు చెక్కు చెదరకుండా అట్లనే ఉద్యమ బాటలనే నడుస్తున్నావు కదా. ఆ ఉద్యమానికి సంబంధించిన 4 ముచ్చట్లు ఒక పాట రూపంలో వదలవానే అన్న. ముందుగా మీ టైమ్ టీవీ ఛానల్కి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ప్రధానంగా మీరిప్పుడు అడిగినటువంటి ప్రశ్నలో మీరు అసలు ఈ ఎర్రజెండా వైపున ఉద్యమాల వైపు ఎలా ప్రయాణం చేశారనేది మీ ప్రశ్న. అవును. దానిలో భాగమే నేను 1993లో ప్రజానాట్య మండలిలో సభ్యుడిగా జాయిన్ అయినా. అప్పుడు నేను 10వ తరగతి, నేను చదివేది 10వ తరగతి. 94లో అప్పటి వరకు నర్సంపేటలో అసెంబ్లీ టైబర్గా పేరు పొందినటువంటి కామ్రేడు మద్దికాయల ఓంకార్ గారు 5 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆ కామ్రేడు మా గ్రామాలలో, చుట్టూ ఉన్నటువంటి గ్రామాలలో అందరికీ చైతన్యవంతమైనటువంటి క్లాసులు చెప్పేవాడు. అందులో వారసత్వంగా మా నాన్న కూడా ఎర్రజెండా పార్టీని పట్టుకొని ఉండేది. అందులో ఓంకార్ గారితో ఉండేది. మా నాన్నగారి పేరు కన్నం యాకయ్య. ఓంకార్ గారు ఎన్ని సంవత్సరాలు అయితే తను అసెంబ్లీకి 5 సార్లు ఎలాగైతే ఎన్నికైండో, మా నాన్నగారు కూడా తిరుగు లేకుండా మా ఊర్లో వార్డు మెంబర్గా 5 సార్లు ఏకగ్రీవంగా తిరుగు లేకుండా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆ రకంగా నాకు వారసత్వ రాజకీయం కూడా ఉంది. అంటే అట్లా నేను చదువుకుంటున్న రోజుల్లోనే ఉద్యమాల వైపు వెళ్ళడం. అందులో నన్ను ప్రధానంగా ఫస్ట్ ఆకట్టుకున్నటువంటి పాట విప్లవోద్యమంగా ఎక్కడ కానీ పాటను జెండాను పైకెత్తడం కోసం జెండా ఆవిష్కరణ చేసేటప్పుడు పాడుకునేటువంటి పాటలు. అందులో ప్రధానమైనటువంటిది ఓ అరుణ పతాకమా సేగొనుమా రెడ్ సెల్యూట్ శ్రమజీవులకేతనమా మీకివిగో రెడ్ సెల్యూట్ మీకివిగో రెడ్ సెల్యూట్ ఓ అరుణ పతాకమా సేగొనుమా రెడ్ సెల్యూట్ శ్రమజీవులకేతనమా మీకివిగో రెడ్ సెల్యూట్ మీకివిగో రెడ్ సెల్యూట్ ఓ అరుణ పతాకమా సేగొనుమా రెడ్ సెల్యూట్ శ్రమజీవులకేతనమా మీకివిగో రెడ్ సెల్యూట్ మీకివిగో రెడ్ సెల్యూట్ మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణము ఎరుపైంది మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది నీరపరప వీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది అరుణ పతాకమా సేగొనుమా రెడ్ సెల్యూట్ శ్రమజీవులకేతనమా మీకివిగో రెడ్ సెల్యూట్ మీకివిగో రెడ్ సెల్యూట్ నీలో ఉన్నది సుత్తి శ్రామికులకు నవీన శక్తి నీలో ఉన్నది సుత్తి శ్రామికులకు నవీన శక్తి కలిసి ఉన్నది నీలో కొడవలి సంఘటితపు రైతు జనావళి ఓ అరుణ పతాకమా సేగొనుమా రెడ్ సెల్యూట్ శ్రమజీవులకేతనమా మీకివిగో రెడ్ సెల్యూట్ మీకివిగో ఏనాడో మహనీయులు నిన్ను చేతను పట్టారు ఏనాడో మహనీయులు నిన్ను
ఏనాడో మహనీయులు నిన్ను చేతను పట్టారు, ఏనాడో మహనీయులు నిన్ను చేతను పట్టారు, సర్వస్వం త్యాగం చేస్తూ నిన్ను మాకై అందించారు అరుణ పతాకమా, సేగొను మారెడ్ సెల్యు శ్రమజీవుల కేతనమా, మీకివిగో మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం, మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం, నిన్ను భుజాన మోసుకపోతాం, పోరాటం కొనసాగిస్తాం అరుణ పతాకమా, సేగొను మారెడ్ సెల్యు శ్రమజీవుల కేతనమా, మీకివిగో రెడ్ సెల్యు, మీకివిగో రెడ్ సెల్యు. బంబుల వర్షం కురిసిన బార్పి రంగులు మోగిన, బంబుల వర్షం కురిసిన బార్పి రంగులు మోగిన, బంబుల వర్షం ఎత్తిన జెండా దించకోయ్ అరుణ పతాకకు జై 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 జై, మా అరుణ పతాకకు జై 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 జై, మా విజయ పతాకకు జై జై జై, మా అరుణ పతాకకు జై 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 జై, మా విజయ పతాకకు జై. పీడిత ప్రజల రక్తమున్ తాగేడి వారలు బెదరగన్, పీడిత ప్రజల రక్తమున్ తాగేడి వారలు బెదరగన్, ఎత్తిన జెండా దించకోయ్ అరుణ పతాకకు జై 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 జై, మన అరుణ పతాకకు జై 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 జై, మన విజయ పతాకకు జై 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 జై, మన విజయ పతాకకు జై. రచయితలు సైతం ఈ పాట అంటే కామ్రేడు చెరబండరాజు గారు ఈ పాటను ప్రజల్లోకి అంటే ఎలా ఎల్లుతుంది మొత్తం పాటలో భావం అంతా చెప్పారు. సోవియట్ రష్యాలో దానికంటే ఈ పోరాటానికి ముందు చికాగో అమరవీరుల యొక్క రక్త తర్పణతో ఏర్పడ్డటువంటి ఎర్ర జెండా, చికాగో అమరవీరుల యొక్క అమరవీరుల రక్త తర్పణ సాక్షిగా ఏర్పడ్డ ఈ ఎర్ర జెండా, దాన్ని ఓ ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పి ఈరోజు వరకు ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో కార్మిక శ్రామిక వర్గాలందరూ కూడా ఎర్రజెండా మేడే రోజు ఎర్రజెండాను ఎత్తి వాళ్ళ యొక్క ఆకాంక్షను అంటే దోపిడీ పెట్టుబడిదారి వ్యవస్థ పైన వాళ్ళు ప్రాణాలు ఒడ్డైనా కానీ ఏదైతే నిర్మాణం చేసిర్రో శ్రామిక వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎంత ప్రాణత్యాగం చేసైనా ఎర్రజెండా నిలుపుకోవడం కోసం చేసినటువంటి ఆ పోరాటంలో అసలు బాసినటువంటి వాళ్ళను మదిలో తలుసుకుంటూ వాళ్ళను గుర్తు చేసుకుంటూ ప్రతి మేడే 1వ తారీఖు నుంచి 7 రోజులు వారోత్సవాలుగా జరుపుకుంటారు. అందులో ప్రధానమైనటువంటి మేడే రోజు ఓ ప్రపంచ కార్మికులారా ఏకం కండి సమాజ నిర్మాణానికై సంసిద్ధం కండి, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోయేదేమి ప్రపంచ కార్మికులారా ఏకం కండి నవ సమాజ నిర్మాణానికై సంసిద్ధము కండి, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప. గాలి వెలుతురు భూమి నీరు సమస్త ప్రజలకు సమాన హక్కు, సమస్త ప్రజలకు గాలి వెలుతురు భూమి నీరు సమస్త ప్రజలకు సమాన హక్కు, సమస్త ప్రజలకు ఎవరో కొందరు అందరినీ దోచి అనుభవిస్తుంటే చూస్తుంటారా, అనుభవిస్తుంటే
విప్లవ వీరులు వీరనారులై సమతా జగతిని సాధించండి, సమతా జగతిని సమతా జగతిని సాధించండి. పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలనే నినాదంతోటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అనునిత్యం పేదల, మధ్యతరగతి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా ఏకం చేసుకుంటూ ఉద్యమాలను నడుపుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీరు ఒక విషయం చెప్పారు, 1993లో మీరు 10వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఉద్యమంలో పనిచేస్తున్నారు. కానీ అంటే దేనికోసం ఈ ఉద్యమంలో మీరు దిగిర్రు, అంటే దేనికోసం పాటుపడుతున్నారు? ఇప్పుడు బడుగు బలహీన వర్గాలనే ఒక విషయం చెప్పారు కదా, ఆ బడుగు బలహీన వర్గాలకు ఇప్పటి వరకు మరి ఏం తక్కువైందని ఈ ఉద్యమంలో మీరు కొనసాగుతున్నారు? బడుగు బలహీన వర్గాల చేతికి ఇంకా ఈ సమాజంలో ఎందరికో తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో ఇప్పటికీ కులాల పరంగా చూసుకున్నా కానీ అసలు ఈ కులం వాళ్ళు, చాలా కులాల వాళ్ళు ఓటుకు దగ్గరగా లేనటువంటి, ఆధార్ కార్డు లేనటువంటి కులాలు. ఆధార్ కార్డే కాదు, అసలు ఇంటి స్థలాలు లేవు, ఇండ్లు లేవు. అందుకే నేను ఇంతకుముందు అన్నాను, గాలి, నీరు, భూమి, వెలుతురు ఇది సమస్త ప్రజలకు సమానమైనటువంటి హక్కు. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా నవమాసాలు 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్న తర్వాత మాత్రమే బయటకు వచ్చారు. ఒకవేళ ముందుగా కొంతమంది 7 నెలలకని అట్లా వస్తారు, వాళ్ళకు ఉండేటువంటి పద్ధతులు వేరే రకంగా ఉంటాయి. ఆ తల్లి కూడా తనకు జన్మనిచ్చిందే, కానీ పురిటి నొప్పుల బాధను భరించి ఆ తల్లి నేల మీదకి వేస్తే వచ్చిన తర్వాత ఇదంతా నాది అని డబ్బున్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళంతా కూడా ఈ భూమి అంతా నాదని కొందరి చేతుల్లోనే ఈ భూమి అంతా ఉండిపోయింది. అట్లా బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు లేరు. మాట్లాడే ఎందరో కొందరు, కొద్దిమంది మాట్లాడేటువంటి వాళ్ళు, అందులో అసెంబ్లీని వేదికగా చేసుకొని, చట్టసభలను వేదికగా చేసుకొని మాట్లాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు. దానికంటే ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య గారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మాకినేని బసవపున్నయ్య గారు, ఇలా చెప్పుకుంటూ పోతే నల్లా నరసింహులు గారు, చాలామంది ఎందరో యోధులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇంతకుముందు మన వాళ్ళు కొన్ని పాటలు పాడినప్పుడు నేను విన్నాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ముందు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే పోతావు కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి ఏ బండే పోతావు కొడుకో నైజాము సర్కరోడా. ఏ బండే పోతావు నాజీల మించినవురో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నటనడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కిలా కింద నీ గోరి గడతము కొడుకు నైజాము సర్కరోడా. నీ గోరి గడతము కొడుకు నైజాము. బండెనక బండి గట్టి 16 బండి యాదగిరన్న. అట్లా ఇలా పాటలు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం పాట ద్వారానే. ఎప్పుడైనా మీరు ఇప్పుడు కూడా గమనించాలి, సాంస్కృతిక విప్లవం లేకుండా ఏ విప్లవం విజయవంతం కాలే. ఆనాడు తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా అక్కడున్నటువంటి శ్రమ నుంచి పుట్టిందే పాట, అలసట నుంచి పుట్టింది పాట. ఈ పాటకు పదును పెట్టేవాళ్ళు రచయితలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. రచయితలు ఇవాళ చాలామంది వచ్చారు. అందులో అప్పుడున్న రచయితలు చెరబండరాజు లాంటి వాళ్ళు నేను ఇంతకుముందు పాడాను.
ఓ అరుణ పతాకం. వర్ణ పతాకమా? అంటే అట్లా ఆ చెరబండ రాజు గారు ఆనాడు ఆ పాటను రాసి ప్రజల మధ్యకు వదిలితే అలాంటి పాటలు ప్రజల మధ్యలో పాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళలో నేను కూడా ఒక్కడిని. మీరు ఇన్ని పోరాటాలు చేసుకుంటా ఇప్పటి వరకు, అంటే గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కూడా, అంటే మీ జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరినట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకటే సీటు. గతంలో చూసుకుంటే అసలు పార్టీనే ఒక సందర్భంలో కనుమరుగైపోయిందేమో అనుకునే స్థాయి వరకు వచ్చినా కూడా మరి మీరు ఇంకా ఇందులోనే ఉన్నారు, మీ లీడర్లు కానీ మీరు కానీ, మరి ఎందుకు? ఒక్క మాట మిత్రమా, నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి. ఆ పోరాటం మొదలయ్యేటప్పటికి కొందరి మంది నుండే మొదలైంది. ఏదైనా ఒక అడుగు నుంచే వేలాది మైళ్ళ దూరమైన ఒక అడుగుతోటే మొదలవుతుంది అన్నట్టు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఎంతమంది పాల్గొన్నారు? ఎంతమంది మొదలుపెట్టారు? ఒకళ్ళిద్దరు మాత్రమే మొదలుపెట్టారు. దానికి ఆజ్యం పోసినటువంటి వాళ్ళు, దాని వెనకాల తిరిగినటువంటి వాళ్ళు, దానికి కళ తోడైంది, కళారంగం తోడైంది, ధూమ్ధాములు తోడైనాయి, ప్రజలు సబ్బండ జాతి వాళ్ళు ఆ తెలంగాణ ఉద్యమానికి తోడైర్రు, తెలంగాణను సాధించుకున్నారు. ఇవాళ మీరన్నట్టుగా ఈ ప్రాంతంలో ఎర్ర జెండాకు ప్రాధాన్యత లేకపోవచ్చు, కానీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఏది అంటే ఎర్ర జెండానే. మొన్నటికి మొన్న ఫ్రాన్స్లో కూడా ఎర్ర జెండా చేజిక్కించుకున్నది ఆ దేశాన్ని. మొన్నటికి మొన్న శ్రీలంక, చిన్నది, మన భారతదేశానికి దరిదాపుల్లో ఉంటుంది, చిన్నది శ్రీలంక కూడా ఎర్ర జెండా పరమైంది. అంటే మార్పు అనేది ఇవాళ కాకపోతేనే రేపైనా వస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ ప్రయాణం చేసేవాడే కమ్యూనిస్టు. అంటే ఇప్పుడు సమాజంలో మార్పు అని అంటున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో ఇన్ని రకాలైనటువంటి, ఇప్పుడు కాంగ్రెస్కే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీనే కావచ్చు, వీళ్ళు తీసుకురాని మార్పు కేవలం మీ ఎర్ర జెండా వల్లనే సాధ్యమవుతుందని మీరు అనుకుంటారా? ఎస్, అనుకుంటాను. ఏ విధంగా? ఎందుకు అనుకుంటానంటే, ఎందరో అమరవీరుల యొక్క రక్త తర్పణతోటి ఏర్పడ్డ జెండానే ఎర్ర జెండా అని చెప్పాను. అట్లాగే ఎర్ర జెండా లేకపోతే, ఎర్ర జెండా అంటేనే ప్రశ్నించేవాడే ఎర్ర జెండా. లెఫ్టిస్టులంతా కూడా ప్రశ్నించే వాళ్ళుగా ముందు భాగంలో ఉన్నారు. ఆనాడు ప్రశ్నించిర్రు, హక్కులన్నీ సాధించిర్రు. భూమి భుక్తి విముక్తి కావాలని తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలను పంచినటువంటి చరిత్ర ఎవరికి ఉంది? ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి పంచారు బయట వాళ్ళు? ఎవరన్నా ఒక ఎకరం భూమి పంచినారా? ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారంగా కొన్ని, పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది. ఎంతమందికి ఇచ్చింది? ఎంతమందికి అందరికీ ఎందుకు ఇవ్వలేకపోయింది? కానీ అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచింది. ఇవాళ ఈ ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో కామ్రేడ్ ఓంకార్ గారు వేలాది మందికి భూములు ఇప్పించిండు, వేలాది మందికి పట్టాలు ఇప్పించిండు. వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు భూములు ఇవన్నీ కూడా. అందుకే ఆ భూమి పంచడం కోసం, ఆ భూమి కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళల్లో అమరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అమరులను చాలాసార్లు తలుసుకుంటాం. ఎర్ర జెండ నీడల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్ర జెండ నీడల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్ర జెండ నీడ చేతిలో కంచం సంకన బిడ్డ, ఊరువాడతో కదిలిన వాళ్ళు, చేతిలో కంచం సంకన బిడ్డ, ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఆకలి ముందు దోపిడి ముక్కలు కూలిపోవుట ఖాయమన్నారు, ఎర్ర జెండా నీడల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండా
రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరై కాలే ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరై కాలే చీమల దండై కదిలిన వాళ్ళు పాముల కూరలు పీకిరి చూడు ఎర్ర జెండ నీడల్లో రాబందుల కత్తిపోట్లతో రాలిపోయిన మొగ్గలు వీళ్ళు రాబందుల కత్తిపోట్లతో రాలిపోయిన మొగ్గలు వాళ్ళు కష్టజీవుల రాజ్యం కోరుతూ నేలకు రాలిన మందారాలు ఎర్ర జెండ నీడల్లో నవరి అమరులారా మా వీరులారా జోహార్ అమర వీరులకు. అన్న మొత్తానికైతే ఆకలి ఉన్నంతసేపు పోరాటం ఉన్నదంటూ. సరే, మరి ఈ ఆకలి మంట మీద మీరు ఇన్ని పాటలు అయితే పాడిరు, కానీ మీరు ఓన్లీ పాటలే పాడతారా లేకపోతే రచనలు కూడా చేస్తారా అన్న? నేను నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను స్టడీ చేసిన దాంట్లో కొన్ని పాటలు రాసినాను. ఆ పాట ఏంటంటే, ఎర్ర జెండాను గన్న కొడుకు వీరమరణం పొందిండు చూడు, ఎర్ర జెండా నిన్ను నింగిలో ఉంచుట కొరకు పాడరాని పాటలు పడ్డాడు, నిన్ను నింగిలో ఉంచుట కొరకు పాడరాని పాటలు పడ్డాడు. కాలరాగుల విష కాటుకు నిన్ను బలి కాకుండా కాపాడుకుండు, ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండాను గన్న కొడుకు వీరమరణం, ఎర్ర జెండాను గన్న కొడుకు వీర అడివమ్మతో ఆటలాడిండు, నెమలి తల్లితో నాట్యమాడిండు, ఆదివాసి ఆదివాసి అన్నలతోటి ఆటలు, ఆదివాసి అన్నలతోటి కలో గంజో కలిసి తాగిండు, ఆదివాసి ఆదివాసి అన్నలతోని కలో గంజో కలిసి తాగిండు, దోసుకునే ఆ దొంగల పైన పోరు చేద్దాము కదిలి రమ్మండు, చల్ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండాను గన్న కొడుకు వీరమరణం పొందిండు చూడు, ఎర్ర జెండాను గన్న కొడుకు వీరమరణం. లాల్ సలాము లాల్ సలాం అన్నా ఓంకారన్నా, లాల్ సలాం అన్నా లాల్ సలాము లాల్ సలాము లాల్ సలాం అన్నా ఓంకారన్నా, లాల్ సలాం అన్నా లాల్ సలాము. ఇంకన్నా నీకు కూడా లాల్ సలాం అన్న. ఇంత మంచి కార్యక్రమం చేసినాము, ఇంత మంచి వ్యక్తితోటి మాట్లాడినందుకు కూడా మాకు కూడా సంతోషం అనిపించింది అన్న. సో చూసిరు కదండి, ఇది ఈయాటి మాట ముచ్చట కార్యక్రమము. మనం ముందటికైతే వెంకన్న వచ్చి ఎంత మంచిగా పాటలు పాడి ఆయన ఎట్లా ఉద్యమాలు చేసిండో చెప్పిండు కదా. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ ప్రోగ్రాంలో మళ్ళీ పరిగలుస్తా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.